బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూవర్గా ప్రతిరోజు ఎన్నో రత్నాలు మేము పరీక్ష చేస్తూ ఉంటాం. బయట నుండి కొనుక్కొచ్చిన ఒక స్టోన్ను ఆయన కెంపు అని ఒక ఎవరు అస్ట్రాలజరో ఎవరు ఇచ్చారు. అది ఇచ్చింది ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉంది. సో కెంపు అనేది రెడ్ కలర్లోనే ఉంటుంది. అది ఏ రంగులో ఉంటుందన్న అంశాన్ని చాలా వరకు తెలియదు. ఎందుకంటే కెంపు అనే మాటలో రెడ్ కలరు అని కానీ ఎరుపు కలర్ అని కానీ లేదు. సో ఈ విధంగా వాళ్ళకు ఏ రంగులో ఉంటుందో తెలియక ఒక ఆరెంజ్ కలర్ స్టోన్ ఉపజాతి రాయి ఎవరో ఒక జ్యోతిష్యుడు ఇచ్చాడంట. అది తెచ్చుకొని ఇది నాకు కెంపని ఇచ్చాడండి పెద్ద గురువు గారు అని చెప్తున్నారు. అది ఇక్కడ సమస్య పెద్ద గురువు గారు చిన్న గురువు గారు కాదు. ఒక ఏ సబ్జెక్టులైనా ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళు ఒక అర్హతాపూర్వకంగా కమిట్మెంట్ ఉంటే నమ్మాలి. ఇది నేను చాలా సూటిగా చెప్పే ప్రశ్న. ఎందుకంటే 80% డూప్లికేట్స్ ఉన్నప్పుడు చాలా రకరకాల పద్ధతుల్లో డూప్లికేట్స్ ఉపజాతరాలు వస్తున్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రత్నాల విషయంలో మీరు మంచి జాతి రత్నాన్ని చేజిక్కుంచుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మీకు అది పొందడమే చాలా కష్టం. సో ఎందుకంటే 80% డూప్లికేట్స్ ఒక 10-15% జాతి రత్నాలు ఉన్నప్పుడు ఎందుకు ఇంత శాతం ఉందంటే యాజ్ ఇట్ ఈజ్గా రత్నాలకు ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే వెరీ ప్రెషియస్, ఎక్కడ దొరికేది కాదు. సో ముఖ్యంగా రత్నాల విషయంలోనే చాలామంది మోసపోతున్నారు. రత్నాలు సరి అయిన దొరక్కనే నిజంగా అనుకున్న ఫలితాలు పొందలేకపోతున్నారు. ఇది నేను డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా.